కనిపించేసింది అని చెప్పొచ్చు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారా? డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ని ఇదైతే పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ కి వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుందని కూడా మనకు తెలియదు. క్లైమాక్స్ చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ 1 లో కట్టప్పని ఎందుకు చంపారని అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయలేకపోయారనే ఫీలింగ్ ఉంది. లేదు 100% అయితే చేయలేకపోయారు. బట్ 80% అయితే వచ్చింది. ఎందుకంటే తన ఓన్ సన్ కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్? లేదు, ఫైట్ సీన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే ఫైట్ సీన్స్ అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం. తీన అయితే చాలా డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. విలన్ కూడా వాళ్ళు హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అలీ ఖాన్. సో తను పక్కెళ్ళు కానీ సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ కి సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం టైమే ఇచ్చారు అమ్మకి. బట్ బాగుంది తనది. ఒక సాంగ్ అయితే ఇచ్చారు. అంత బాండింగ్ అయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ స్టోరీ. సో వాళ్ళ ఫాదర్ని ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. మేబీ మనం చెప్పలేము. అది కొరడాల తెలుస్తుంది. బికాస్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ పార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా చాలా అయితే బాగుంది. 100% హిట్ అయితే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. క్లైమాక్స్ని డిఫరెంట్గా ఉంది. సముద్రం ఎర్పెక్కింది. పార్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సముద్రం ఒక్కసారిగా ఎర్పెక్కింది. మీరు చూడాల్సిన సినిమానే ఇది. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్నిసార్లు ఎర్పెక్కింది, అది ఎందుకు ఎర్పెక్కింది, ఎవరి వల్ల ఎర్పెక్కింది అనేది మీకు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.